నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నందిమల్ల ఫౌండేషన్ చైర్పర్సన్ నిర్మలా ముదిరాజ్ గారు ఈ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా నిర్మలా ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా లాయర్ల సమక్షంలో తీరుస్తానని చెప్పడం జరుగుతుంది. నందిమల్ల ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరలక్ష్మి ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ఎన్జిఓ సంస్థను ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నా పేరు వరలక్ష్మి ముదిరాజ్. మా మదర్ నిర్మలా ముదిరాజ్ గారు నందిమల్ల ఫౌండేషన్ ఎన్జిఓ సర్వీసెస్ రన్ చేయడం స్టార్ట్ చేశాము. సో తను చైర్మన్ పోస్ట్ తీసుకున్నారు. తర్వాత మా సిస్టర్స్ 5 సిస్టర్స్ మేము డైరెక్టర్స్గా ఉన్నాము. మా డాడీ ఏదైతే ఆశయం కోసం ఆయన ఎన్ని రోజులు కృషి చేశారో, ఇప్పుడు ఆయన ఆశయాన్ని మేము తీసుకొని ప్రజలకు హెల్ప్ చేయాలని, ఆయన హెల్పింగ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయాలని ఈ ఎన్జిఓ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఓల్డేజ్ హోమ్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇమీడియట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు నందిమల్ల ఫౌండేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో ఎలాంటి ఫెసిలిటీస్ అయినా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా భర్త అంజూర్ ముదిరాజ్ ఆశయాలకు గురించి నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నందిమల్ల ఫౌండేషన్ చేయడం జరిగింది. అది నా భర్త ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి ఆ ఉన్న సగం ఏదైతే ఉందో ఇంకా అంతకన్నా ఎక్కువ ఆయన ఆశయాలు నిలబెట్టాలని చెప్పి ఈ నందిమల్ల ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈ ఎప్పుడు ఎల్లవేళలా పబ్లిక్ ఏ టైం, ఏ అర్ధమరాత్రి ఏ టైంలో కూడా తప్పు తప్పితే నేను మా ఆయన ఆశయాలకు నేను ముందుంటానని ఈ ఎన్జిఓ చేయడం కూడా జరిగింది. ఓల్డేజ్ హోమ్ కూడా చేయడం జరిగింది. ప్రజలకు ప్రతినిత్యం ఏ అవసరమైనా, ఎంత పెద్ద అవసరమైన, చిన్న పెద్ద ఏది లేకుండా అన్నిటికీ నేను ముందుంటానని ప్రజలకు, ఎన్ఎస్టీవీ తెలంగాణ ప్రజలకు నా ఒక నమస్కారం.